ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో వైభవపేతంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజు హంస వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. మల్లికార్జున స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, అభిషేకాలు నిర్వహించిన శివశక్తి గ్రూప్. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి దుర్గమ్మ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ అర్చకులు. నంద్యాలలో వైసీపీకి భారీ షాక్. 6 వార్డు నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు. మహిళలపై జరిగిన అత్యాచారాలు నిరసిస్తూ నారీ శక్తి వందన్ విద్యార్థినులతో టూకేరాన్ నిర్వహించిన బీజేపీ నేత అభిరుచి మధు. తన కళ్యాణ పెద్దగా బ్రహ్మనందీశ్వరుడిని ఆహ్వానించేందుకు నంద్యాల పట్టణంలోనే బ్రహ్మనందీశ్వర ఆలయానికి బయలుదేరిన మహానందీశ్వరుడు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరానంటాయి. 3వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహన దిశలై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో హంస వాహనంలో అవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్లగా రాజగోపురం గుండా హంస వాహన దిశలైన శ్రీ స్వామి అమ్మవార్లకు ఊరేగింపుగా భాజ భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగించారు. అంగరంగ వైభవంగా శ్రీశైలం పూర వీధిలో విహరించేందుకు హంస వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాహన సేవ పూజ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, చైర్మన్ చక్రపాణి రెడ్డి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో శివమాల ధారణ చేసిన శివశక్తి గ్రూప్ ఆధ్వర్యంలో మృత్యుంజయ నవగ్రహ హోమాలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం నుండి శివమాల ధారణ చేసి మండల దీక్ష పూర్తయిన శివభక్తులు శివశక్తి గ్రూప్ ఆధ్వర్యంలో పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు. యాత్రకు ముందుగా పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో వీరు శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మృత్యుంజయ హోమం నవగ్రహ హోమం నిర్వహించి శివలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శివశక్తి గ్రూప్ ఆధ్వర్యంలో శివస్వాములు 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం శ్రీశైలానికి పాదయాత్రగా నడిచి వెళ్లడం ఆనవాయితీగా పేర్కొన్నారు. దక్షిణోదయాగం సందీర్ఘం వామహే కవిం కవీనాం వస్త్రవస్త్రం ఏష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం శృణ్వన్నోతమస్య స్వామి ఈరోజు మేము 41 రోజులు శివమాల దీక్ష పూర్తి అయినందున మేము మా మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈరోజు మహామృత్యుంజయ హోమము నవగ్రహ హోమము అభిషేకాలు అన్నీ ఏర్పాటు చేశాం స్వామి. మేము పాదయాత్రగా ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నాము. అందుకు మా నంద్యాల శివశక్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం స్వామి. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అందరికీ నా నమస్కారాలు స్వామి. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు విజయవాడ దేవస్థానం తరపున దుర్గమ్మ ఆలయ ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ రాంబాబు దంపతులు బ్రహ్మరాంబాబు సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న దుర్గమ్మ దేవస్థానం అర్చకులు ఈవో రామారావు, చైర్మన్ రాంబాబుకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, దుర్గమ్మ ఆలయ ఈవో రామారావుకు, చైర్మన్ రాంబాబుకు, దేవస్థానం ఈవో అర్చకులు, అధికారులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలిచ్చి దీవించారు. అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో పెద్దిరాజు దంపతులకు విజయవాడ ఈవో రామారావు, చైర్మన్ రాంబాబు శేష వస్త్రాలతో సత్కరించారు. నంద్యాల పట్టణంలోని 6వ వార్డు వైసీపీ నాయకులు భారీగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మరియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 6వ వార్డుకు చెందిన కామిని మల్లికార్జున, చెన్నంశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భరతం చంద్రుడు, షేక్ అబ్బాస్, షేక్ మైముల్లా, రఫీ శేఖర్, చిలకల నరసింహతో పాటు 150 కుటుంబాలు వైసీపీని వీడి నంద్యాల టీడీపీలో చేరగా వారిని సాదరంగా ఆహ్వానించి కండువ కప్పారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ మరియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నంద్యాలను ఏలుతున్న శిల్ప కుటుంబం నంద్యాలకు ఏమీ చేయలేదని, వారిని నమ్ముకున్న వారిని కూడా నట్టింట ముంచేశారన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీలో చేసింది ఏమీ లేదని అన్నారు. అలాగే యువత వైసీపీని నమ్మడం లేదని, జాబ్ క్యాలెండర్ అని ప్రతి ఏటా జాబులు ఇస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఇవ్వకపోవడంతో నిరుద్యోగ యువత భారీగా టీడీపీకి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన పోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, ఎన్ఎండి ఫారూక్ ని నంద్యాల ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలను నిరసిస్తూ నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సూరవరం గీతా మాధురి, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత శ్రీనివాసన్, రాష్ట్ర మహిళా మోర్చా నిర్మలా కిషోర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు బైరెడ్డి శబరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మాట్లాడుతూ, ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగడం సహించరాని విషయమన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంటే ఇలాంటి ఘటనలు జరగడం వల్ల మహిళలలో నూతన శక్తిని అందించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు దేశవ్యాప్తంగా నారీ శక్తివంతన్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. రన్ ఫర్ నేషన్, రన్ ఫర్ మోడీ పేరుతో నేడు బీజేపీ నేత స్వాతి ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థినులతో రన్ ఫర్ నేషన్, రన్ ఫర్ మోదీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమాజ సేవలో ముందుండి రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం రన్ ఫర్ నేషన్, రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని టౌన్ హాల్ వద్ద జెండా ఊపి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బత్తిని స్వాతి ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో టౌన్ హాల్ నుండి శ్రీనివాస్ సెంటర్ మీదుగా సంజీవనగర్ గేట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మేడం మురళీధర్, కసెట్టి కృష్ణమూర్తి, డాక్టర్ ఇంటి ఆదినారాయణ, గోపాలకృష్ణ, నంద్యాల పట్టణ అధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ గారు ఈ పాలనలో జరగదు. ఎక్కడ కూడా అరాచకాలకు ఏదన్నా ఈ మహిళా దాడులకు ఇలాంటివన్నీ మోదీ గారు అరికట్టడంలో ముందుంటారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే మహిళలు పూర్తిగా కాపాడబడాలి, మహిళలు రక్షింపబడాలి, అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి అనే ఒక నినాదంతో మోదీ గారు దాదాపుగా స్ఫూర్తినిచ్చేలాగా 1,00,000 మంది మహిళలతో ఆయన ఒక గొప్ప ర్యాలీ చేపడుతున్నారు. మహిళల భద్రత గురించి, మహిళలపై జరుగుతున్న అరాచకాల గురించి. అందుకు సంఘీభావంగా ఈ ర్యాలీలు దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం నుంచి కూడా, ప్రతి కళాశాల నుంచి విద్యార్థులను సేకరించి మహిళలను ముందు ఉండి నడిపిస్తుంది సమాజం. మహిళలకు మోదీ గారి నాయకత్వంలో రక్షణ ఉంటుంది అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది. ఇందులో భారతదేశంలో దాదాపుగా మోదీ గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడే కానీ మత ఘర్షణలు కానీ, ప్రాంతాల వారీగా విడిపోయి ఘర్షణలు కానీ ఎలాంటి లేని ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపబడి ప్రపంచంలోనే ఈరోజు భారతదేశం మోదీ గారి పాలనలో అగ్రరాజ్యాల సరసన చేరింది. అలాంటి దేశంలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడైనా దాడులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో మహిళలకు రక్షణగా మేమున్నామని చెప్పి మోదీ గారు ముందుండి 1,00,000 మంది మహిళలు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనమంతా కూడా సంఘీభావంగా చేస్తున్నందుకు గర్వపడుతూ, మీరంతా వచ్చినందుకు కూడా సంతోషిస్తూ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మోదీ గారిని మనమంతా కూడా ఒక యుగ పురుషుడుగా గుర్తించి మోదీ గారి నాయకత్వంలో దేశం ప్రశాంతంగా అభివృద్ధి చెందుతా ఉందని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా కార్యక్రమం అయిన తర్వాత కూడా మోదీ గారు సమాజంలో ప్రతి సంఘటన వెనుక ఎంత ఆలోచిస్తున్నారు, ఆయన ఎంతగా ఒక దాడి జరిగితే 1,00,000 మందితో ర్యాలీ చేయాలనే ఒక సంకల్పం తీసుకున్నారంటే ఆయనను మన యుగ పురుషులను చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దయచేసి విద్యార్థులు కూడా కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులతో కానీ, మీ పరిచయం ఉన్న వారితో కానీ ఇలాగా దేశంలో ఎక్కడో కాలం జరిగితే దేశవ్యాప్తంగా మోదీ గారు నేను ఉన్నాను, ఈ దేశంలో నా దేశంలో జరగడానికి అవకాశం లేదు అని చెప్పి పిలిపించారు. మోదీ లాంటి నాయకుడు మనకు పాలకుడు ఉండడం మన
బంధువులతో మీకు తెలిసిన వారితో పంచుకోవాలని మోదీ గారికి మనమంతా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి మనమంతా వెనుకుంటామని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ माता की जय, भारत माता की जय। लैंड पर लैंड पर लैंड पर लैंड पर శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవాలకు సాంప్రదాయం ప్రకారం కళ్యాణ పెద్దగా నంద్యాలలో కొలువై ఉన్న బ్రహ్మనందీశ్వరుడిని ఆహ్వానించేందుకు క్షేత్రం నుండి ఊరేగింపుగా బయలుదేరారు మహానందీశ్వరుడు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 6 నుండి 11 వరకు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం నంద్యాల పట్టణంలో కొలువై ఉన్న బ్రహ్మనందీశ్వర స్వామి వారిని తన కళ్యాణానికి పెద్దగా తానే స్వయంగా ఆహ్వానించేందుకు మహానందీశ్వరుడు బయలుదేరారు. ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్, అవధాని అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు, ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి అనంతరం మేళ తాళాలతో వాద్య భజంత్రులతో ఊరేగింపుగా మహానందీశ్వరుడు నంద్యాలకు బయలుదేరారు. నంద్యాల బ్రహ్మనందీశ్వర ఆలయంలో ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి స్వామివారు మహానందికి చేరుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. श्री महाविष्णुराज्ञे ब्रह्मणः ब्रह्मणः
ఓం నమో మహందీశ్వరాయ నమః. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం మహాంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 2 రోజుల ముందుగా మహాంది క్షేత్రం నుండి నంద్యాలలో ఉన్న బ్రహ్మనందీశ్వర స్వామి గుడికి కామేశ్వరి సమేత మహాందీశ్వర స్వామి వారు ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్న బ్రహ్మనందీశ్వర స్వామి గుడికి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతున్నది. ముఖ్యంగా రేపటి రోజున నంద్యాల పట్టణ పురవీధుల గుండా, అదేవిధంగా నంద్యాల నుంచి మహానంది మధ్యలో ఉన్న గ్రామాలలో అందరికీ దర్శనమిస్తూ రేపు సాయంకాలానికి మహానందీశ్వర కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వారు, అదేవిధంగా బ్రహ్మనందీశ్వర స్వామి వారు కొలువు తీరుతారు. ఎల్లుండి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానంది క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహానంది క్షేత్రంలో ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఎల్లుండి నుండి అనగా మార్చి 6వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది. ఈ యొక్క క్షేత్రంలో మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ క్షేత్రంలో జరిగేటువంటి కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవానికి పెళ్లి పెద్దగా వ్యవహరించడం అనేటువంటిది, నంది మండలానికి అధిపతిగా బ్రహ్మగా వ్యవహరిస్తున్నటువంటి నంద్యాల పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి పార్వతీ సమేత బ్రహ్మనందీశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరగవలసింది అనేక వందల సంవత్సరాలుగా మనకి ఆచారం కొనసాగుతున్నందున ఈ రోజున మహానందీశ్వర స్వామి వారు నంద్యాలకి వేంచేసి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మనందీశ్వర స్వామి వారిని పిలుచుకొని రేపటి రోజున నంద్యాల పట్టణంతో పాటుగా మహానంది క్షేత్రం వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్రామములన్నింటిలో కూడా ఉత్సవ సంబరాలు నిర్వహించి రేపు రాత్రి కాలానికి మహానంది క్షేత్రానికి రావడం జరుగుతుంది. ఎల్లుండి సాయంత్రం జరిగేటువంటి ధ్వజారోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమవుతున్నది. కాబట్టి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవంలో భక్తుల సౌకర్యార్థమై అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులు విరివిగా క్షేత్రానికి వచ్చి స్వామివారికి జరిగేటువంటి పూజా కైంకర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి పరమేశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో వైభవపేతంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజు హంస వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. మల్లికార్జున స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, అభిషేకాలు నిర్వహించిన శివశక్తి గ్రూప్. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి దుర్గమ్మ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ అర్చకులు. నంద్యాలలో వైసీపీకి భారీ షాక్. 6 వార్డు నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు. మహిళలపై జరిగిన అత్యాచారాలు నిరసిస్తూ నారీ శక్తి వందన్ విద్యార్థినులతో టూకేరాన్వి నిర్వహించిన బీజేపీ నేత అభిరుచి మధు. తన కళ్యాణ పెద్దగా బ్రహ్మనందీశ్వరుడిని ఆహ్వానించేందుకు నంద్యాల పట్టణంలోనే బ్రహ్మనందీశ్వర ఆలయానికి బయలుదేరిన మహానందీశ్వరుడు. ఇవి వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇన్ ది వాయిస్.